గుంజు అటు कितने और करते रहो सब लोग मिलते कलेक्शन कर नहीं हमारा सारे क्या जय श्री राम जय श्री राम श्री राम जय 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 श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय श्री राम 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 ब्रदर जय श्री राम 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 రోజు నుంచి ఎండ్ అయ్యే వరకు ఎన్ని రోజులు అయితే అన్ని కిలో లడ్డు ఇస్తామని సంకల్పం చేసుకున్నాం. అందువల్ల భూమి పూజ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 1265 రోజులు అవుతుంది. దానికి గాను 1265 కిలోల లడ్డు అఖండ లడ్డు ఒకే లడ్డు తయారు చేసి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్కి పంపించడం జరుగుతుంది. ఈ పర్మిషన్ ఎట్లా వచ్చిందంటే రామజన్మభూమి ట్రస్ట్కి ఒక 3 months బిఫోర్ మేము లెటర్ రాసినాం, మెయిల్ చేస్తే వాళ్ళు లెటర్లో రిప్లై ఇచ్చారు రమ్మని. కానీ అప్పుడు పోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు త్రూ పోయినాము. అక్కడ సంపత్ రాయ్ జీ ఆయన ట్రస్ట్కి మొత్తము హెడ్. ఆయన దగ్గర పోతే బేటా कैसा करते आप, नहीं साहब ऐसा करना चाहिए, हम ऐसा लेके आए थे. वो खराब हो तो कैसा करते, नहीं साहब उसको एसी बिठा के खराब नहीं जैसा हम लेके आते. बोला ठीक है, 2 मिनट सोच के बाद में बेटा आओ बाजू बैठो बोल के बिठा के. बहुत बड़ा आदमी है साहब, संपत राय जी అంటే మీకు కూడా తెలిసే ఉంటుంది. बहुत बड़ा आदमी है. बिठा के बाजू बिठा के बेटा तुम 5 लड्डू 2 किलो का लेके आओ सेपरेट ट्रे में. वो लड्डू 21 सुबह 10 बजे पूजा सामग्री का साथ अंदर भिजा देंगे नैवेद्యం को, ऐसा बोले संपत राय जी. అట్లా అదే ప్రకారంగా 5 లడ్డూలు సపరేట్గా చేసినాము. అది సపరేట్గా మా పూజా మందిరంలో ఉన్నాయి. అది రేపు బయలుదేరినప్పుడు దానికి సపరేట్గా ఒక కారు పెట్టినాము. దాంతోనే తీసుకొని మేము అయోధ్య బయలుదేరుతాం రోడ్డు మార్గంగా. ఇంకా ప్రోగ్రాం ఏమంటే రేపటికి 17/1/2024 ఉదయం 6 గంటల నుండి పికెట్లో సంతోషమాత గుడి దగ్గర మా స్వగృహం ఉన్నది. అక్కడి నుంచి మార్నింగ్ 6 గంటల నుంచి 2 గంటల వరకు రామ భక్తులు వచ్చి దర్శనం చేసుకోవచ్చు. 2 గంటలకి మన కిషన్ రెడ్డి గారు వస్తారు, జెండా ఊపేది ప్రారంభిస్తారు. రథయాత్ర స్టార్ట్ అవుతుంది. రథయాత్రలో మా ఇంటి దగ్గర నుంచి బోయిన్పల్లి తాడ్మన్ హనుమాన్ టెంపుల్ వరకు రథయాత్ర ఉంటుంది. అక్కడి నుంచి రథయాత్ర ఉండదు. రోడ్డు మార్గాన 1360 కిలోమీటర్ రోడ్డు మార్గాన మాకు విశ్వ హిందూ పరిషత్ వారు మాకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ రూట్ ప్రకారం మేము వెళ్తాము. వాళ్ళ గైడెన్స్ ప్రకారం ఎక్కడ మందిరాల్లో ఆపమంటే అక్కడ ఆపుతాము. అక్కడి నుంచి వాళ్ళు కొంచెం మాకేమన్నా ఇది భోజనాలకి అరేంజ్ చేస్తారు. చాయ్కి పైన మా దగ్గర మేము అన్నీ రెడీ చేసుకున్నాము. మా దగ్గర 5 బండ్లలో వెళ్తున్నాము. ఒకటేమో లడ్డూ వ్రతము, ఒకటేమో మా వంట సామాగ్రి,
ఇంకోటేమో మా స్టాఫ్ మేము మొత్తం కలిపి 18 మెంబర్స్ వెళ్తున్నాం. మాకు 5 వెహికల్స్కి 18 మెంబర్స్కి పర్మిషన్ ఇచ్చారు సంపత్ రాయ్ ట్రస్ట్ గారు. జన్మభూమి ట్రస్ట్ వారు ఇచ్చింది. ఈ పర్మిషన్ తోటి మనము ఎంట్రీ ఉంటుంది గర్భగుడి వరకు మనం దీంతో వెళ్ళచ్చు. 5 బండ్లకి సపరేట్ ఇచ్చారు. ఇది నెంబర్ రాసి పెట్టినాక ఆ బండి ఇది జిరాక్స్ తీసి మనం ట్రస్ట్కి పంపిస్తే వాళ్ళు అక్కడ పోలీసు వారికి అంతా ఇన్ఫర్మేషన్ చేస్తారు. జై శ్రీరామ్. 350 కిలోలు శనగపిండి, 700 కిలోలు చక్కెర, తర్వాత కాజు వచ్చి 40 కిలోలు, మురగన్కి 40 కిలోలు, కిస్మిస్ 20 కిలోలు, కాజు బాదాం 15 కిలోలు, అంజూర్ 15 కిలోలు. ఆయిల్ 15 టిన్స్ అయినాయండి. ఆయిల్ వచ్చి హెల్తీ హార్ట్ కంపెనీ వాడినామండి. జై శ్రీరామ్.